ఓకే. హాయ్ బ్రో. హాయ్ బ్రో. సో దేవర ట్రైలర్ వచ్చింది కదా, మరి నీకు ఎట్లా అనిపించింది? అబ్బా ఈసారి అయితే దెబ్బగా ఉంటది. ఎందుకంటే అందరూ ఒక్కసారి పోతున్నారు, అందరూ సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. సో ఈసారి మాత్రం మంట పుట్టించింది సినిమా మాత్రం. సో ట్రైలర్ చూసా, ట్రైలర్ కూడా ఎక్స్ట్రీమ్ గా ఉంది. నేను ట్రైలర్ చూసినప్పుడు గూస్ బంప్స్ వచ్చాయి, హాల్లో చూస్తే మాత్రం గూస్ పింపుల్స్ వస్తాయి. వాళ్ళు ఏం లేదు, అంత చూస్తా అంటున్నారు కదా. చూస్తాను, నువ్వు చూసి ట్రైలర్ చూసావా? ఎన్టీఆర్ ఫ్యాన్స్ పక్కన ఉంటే తొక్కలేసి కొడతారు నేను. ఇంకా శ్రీదేవి కూతురు కాబట్టి ఆ మాత్రం ఉంటుంది. ఎక్స్పోజింగ్స్ కానీ, లేకపోతే ఆ మాటలు కానీ, లేకపోతే ఆ డైలాగ్ యాక్షన్ కానీ చాలా బాగుంది. దీంట్లో అయితే కామెడీ రోల్ కూడా ఎన్టీఆర్ మొత్తం 2 రోల్స్ ఉన్నాయి దీంట్లో. సో ఒకటి ఏంటంటే భయంతో ఉంటాడు, ఇంకోటి ఏంటంటే బాగా అగ్రెసివ్ ఇస్తూ ఉంటాడు. సో భయంతో ఉన్నప్పుడు క్యారెక్టర్ పెద్దగా పండదు, అగ్రెసివ్ వస్తూ ఉన్నప్పుడు క్యారెక్టర్ మాత్రం బాగా పడిపోతుంది. రక్త చరిత్ర సినిమా చూసావు నువ్వు? సో చూసి మాట్లాడు, ఆయన పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది. ఇప్పుడు నీ ఉద్దేశం నీది, వేరే వాళ్ళ ఉద్దేశం వేరే వాళ్ళది. నువ్వు ఫ్యాన్స్ నిన్న హైయెస్ట్ వ్యూవర్షిప్ ఏది అనుకున్న సాంగ్స్ లో, ఇప్పుడు రీసెంట్ వచ్చిన సాంగ్స్ లో 107 million వ్యూవర్షిప్ వెళ్ళింది ఒక సాంగ్, దేవరా సాంగ్స్. సో అంత వ్యూవర్షిప్ ఉన్నప్పుడు నువ్వు సాంగ్ ఎక్స్పెక్టేషన్ బాగాలేదంటే చాలా తప్పు. ఇప్పుడు దేవరలో హీరోయిన్ ఒక డైలాగ్ ఉంటుంది కదా, సో రూపం వచ్చింది కానీ రక్తం రాలేదండి, అది ఎలా అనిపించింది? వాడు ఎన్టీఆర్, నేను చెప్పినట్టుగా ఎన్టీఆర్ 2 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఒకటేమో పప్పు శుద్ధ ఎన్టీఆర్, ఒకటి ఏంటంటే పవర్ఫుల్ ఎన్టీఆర్. సో ఆ డైలాగ్ ఏంటంటే పప్పు శుద్ధ ఎన్టీఆర్ది, ఈ డైలాగ్ పడాల్సిన చోట పడితే అదేంటంటే పవర్ఫుల్ ఎన్టీఆర్ది. లాస్ట్ లో మాత్రం ఎన్టీఆర్ ఎండింగ్ వచ్చినప్పుడు ఒక షార్క్ మీద ఇలా పైకి ఎగురుకుంటూ వస్తాడు, అదైతే మైండ్ బ్లోయింగ్ బ్రో. బట్ నాకైతే ఇంకా కొంచెం ఉంటే బాగుండేది అనిపిస్తుంది నాకు కూడా. ఎందుకంటే జనాలు చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు దేవర మీద. ఎందుకంటే కంబ్యాక్ ఇవ్వడానికి చాలా టైం పట్టింది ఎన్టీఆర్ గారికి. సో ఈ ఒక 6-5 years అవుతుంది కంబ్యాక్ ఇవ్వడానికి. సో మరలా ఇప్పుడు RRR తర్వాత కంబ్యాక్ వస్తున్నప్పుడు జనాలు చాలా ఎక్స్పెక్టేషన్స్ హైలో పెట్టుకుంటారు. సో డెఫినెట్ గా ఇంకొంచెం మంచిగా ఎడిటర్స్ చేస్తే బాగుండని నాకు అనిపిస్తుంది. అంత సినిమా లేదు బ్రో, అంత సినిమా లేదు. ఎందుకంటే రీసెంట్ కల్కి వచ్చింది, అందరూ చూశారు. ఆ సినిమాలో ఏమీ లేదు, మీరందరూ తెలుసు. కల్కి సినిమాలో అసలు ఏం లేదు, ఏమి లేకపోయినా సరే 1000 కోట్లు కొట్టితే అందరూ అంటున్నారు. ఆ డబ్బు వేసుకుంటున్నారో లేకపోతే నిజమో అర్థం కావట్లేదు. సో ఈసారి కూడా అట్నే చేసుకుంటారేమో, ఎందుకంటే పెద్ద హీరో కాబట్టి. ఎన్టీఆర్ ఆల్వేస్ బెటర్ యాక్టర్ బ్రో, బెటర్ దెన్ ఆల్ యాక్టర్స్. ఎన్టీఆర్ కి నువ్వు డాన్స్ నేర్పిస్తున్నావా? టైలర్ లో ఉన్నా లేకపోయినా సరే ఫ్యాన్స్ అందరికి తెలుసు ఎన్టీఆర్ డాన్స్ అందరికీ తెలుసు. ఆయన సింగిల్ టేక్ ఆర్టిస్ట్. సో డెఫినెట్ గా ఆయన మించి డాన్సర్ తెలుగు ఇండస్ట్రీలో ఎవరు లేరు, ఇంక్లూడింగ్ బన్నీ. రిలీజ్ అయినప్పుడు వస్తావు నువ్వే. ఓకే, థ్యాంక్ యూ.